నిన్న ఈరోజు వాషింగ్టన్ డీసీలో అమెరికాకు 47వ రాష్ట్రపతిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ఫంక్షన్లో భారత్ తరపున ఎస్ జయశంకర్ గారు హాజరయ్యారు. ఈయన్ను ఫ్రంట్ రోలో కూర్చోబెట్టారు. అమెరికా జయశంకర్ గారికి ఇచ్చిన గౌరవం ఒక పార్టీకి మాత్రమే చెందినది కాదు, భారతీయులందరూ గర్వపడే విషయం ఇది. నెక్స్ట్ వచ్చిన మొదటి రోజే ట్రంప్ దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో ఆన్ ద స్పాట్ సైన్ చేశాడు. ఈయన కారణంగా మన భారతీయులకు, మన ఎన్ఆర్ఐ మిత్రులకు ఏమైనా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయా అనేది చెప్తా. మొదటగా ట్రంప్ అమెరికన్ బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని క్యాన్సిల్ చేశాడు. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే అమెరికన్ సాయిల్లో, అమెరికన్ గడ్డలో పుట్టిన ఎవరికైనా అమెరికా పౌరసత్వం వచ్చేది. మీరు గమనించి ఉంటే అమెరికాలో సెటిల్ అయిన మన ఎన్ఆర్ఐ మిత్రుల్లో మ్యాక్సిమం అమెరికాలోనే తమ పిల్లలను కనడానికి ఇష్టపడతారు. అమెరికా రాజ్యాంగంలో అమెండ్మెంట్ 14th ప్రకారం తల్లిదండ్రులు అమెరికాకు లీగల్గా వెళ్ళినా లేదా ఇల్లీగల్గా వెళ్ళినా లేదా వర్క్ వీసాతో వెళ్ళినా ఎలా వెళ్ళినా వీరికి పుట్టబోయే బిడ్డ అమెరికన్ సాయిల్లో పుడితే బిడ్డకు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే తల్లిదండ్రుల్లో అట్లీస్ట్ ఎవరో ఒకరికి కంపల్సరీగా గ్రీన్ కార్డ్ ఉండాలి, అలా లేదు అంటే పుట్టబోయే పిల్లలకు పౌరసత్వం రాదు అంటున్నాడు. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఈ వీడియో చేశాం. ట్రంప్ ఇలాంటి చట్టాన్ని తీసుకురాబోతున్నాడు అని చెప్పాను. మనలో చాలామంది కోపడ్డారు, నువ్వు నెగిటివ్గా చెబుతున్నావు, ట్రంప్ అలా ఏమీ చేయడు అన్నారు. బట్ ఇప్పుడు ట్రంప్ చేసి చూపించాడు. ఆర్డర్లో సైన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం అమెరికాకు లీగల్గా వీసాతో వెళ్ళినా ఇల్లీగల్గా వెళ్ళినా ఎలా వెళ్ళినా పుట్టబోయే పిల్లలకు సిటిజన్షిప్ రాదు. అయితే ఈ ఆర్డర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది కాబట్టి కొంతమంది ఎన్జిఓస్, లెఫ్ట్ పార్టీ లీడర్స్ ఈ ఆర్డర్ను ఛాలెంజ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ద వెరీ బేసిక్ అమెరికన్ రైట్ టు సాయిల్ అనే ప్రిన్సిపల్ను ధిక్కరించేలా ఉన్న ఈ చట్టాన్ని హోల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెబుతున్నారు. ట్రంప్ ఏమంటున్నాడు అంటే వేరే ఏ దేశంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ లేదు, ఇక్కడే ఎందుకుందో నాకు అర్థం కావడం లేదు అంటున్నాడు ట్రంప్. This next order relates to the definition of birthright citizenship under the 14th Amendment of the United States. That's a good one. Birthright. That's a big one. What about that one in the court? That one is likely to be passed. Could be. We think we have good grounds, but... నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అక్రమ వలసదారులు అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను ఏరివేసి దేశం నుండి బయటకు పంపేయడం. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 1.5 మంది ఇల్లీగల్గా ఉంటున్నారంట. అంటే వీళ్ళ దగ్గర వీసా లేదు, గ్రీన్ కార్డ్ లేదు, ఓటర్ ఐడి, సిటిజన్షిప్ ఐడి, ఎటువంటి డాక్యుమెంట్స్ లేదు. వీళ్ళందరూ అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్. ఈ అక్రమ వలసదారులు గత 20 ఏళ్లలో బార్డర్ దాటి ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నారు. వీళ్ళకు అమెరికా యొక్క కంపెనీస్ వర్క్ వీసా లేకుండానే వర్క్ ఇచ్చి పని చేయించుకుంటున్నాయి. ఇంతకు ముందున్న జో బైడెన్ ప్రభుత్వ నాయకులు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన సానుభూతితో ఉండేవారు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు అంటే మాకు మీరు అవసరం లేదు అంటున్నాడు. మీరు లోకల్ అమెరికన్స్ యొక్క జాబ్స్ తినేస్తున్నారు అంటున్నాడు. యాక్చువల్లీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తక్కువ శాలరీలో జాబ్ చేస్తారు. ఉదాహరణకు ఒక కార్పెంటర్ ఉన్నాడు. అమెరికాలో పుట్టి పెరిగి అమెరికన్ పౌరసత్వం ఉన్న కార్పెంటరీ వర్క్స్ కోసం గంటకు $50 ఛార్జ్ చేస్తే ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గంటకు $10 పనిచేస్తారు. తక్కువ శాలరీస్ లో వీళ్ళు వస్తున్నారు కాబట్టి చాలా కంపెనీస్ ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కి జాబ్స్ ఇస్తున్నాయి. ఈ విధంగా వీళ్ళు అమెరికన్ లోకల్స్ పుట్టగొడుతున్నారు. అందుకే ట్రంప్ వీళ్ళను బయటకు నెట్టుతా అంటున్నాడు. నెక్స్ట్ ఆర్డర్ ఎమర్జెన్సీ గురించి. ఈ మ్యాప్ లో కనిపిస్తున్న అమెరికన్ మెక్సికో బార్డర్ లో Day 1 రోజే ఎమర్జెన్సీ విధించారు. ఈ బార్డర్ ద్వారా ఎవ్వరూ అమెరికాలో చొరబడకూడదు. మామూలుగా అయితే ఈ బార్డర్ గుండా చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అమెరికాలో చొరబడుతూ ఉంటారు. మీరు కేరళ యొక్క క్యామ్రేడ్ ఇన్ అమెరికా అనే మూవీ చూస్తే అందులో క్లియర్గా ఈ బార్డర్ క్రాసింగ్ గురించి, ఈ బార్డర్ క్రాసింగ్ ఎలా జరుగుతుందో చూపించారు. ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు యమధర్మరాజు లాంటి బార్డర్ సార్ అని పిలువబడే టామ్ హోమాన్ను ఇల్లీగల్స్ను ఏరివేయడానికి అపాయింట్ కూడా చేశాడు. మన భారతీయుల్లో ఎవరైనా వీసా ఎక్స్పైర్ అయినా అమెరికాలోనే ఉంటే జాగ్రత్తగా ఉండండి. వర్క్ వీసా లేదు, స్టూడెంట్ వీసా ఉంది, బట్ హోటల్స్లో, రెస్టారెంట్స్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారా? ఇది కూడా ఇల్లీగలే. మీ సీనియర్స్తో డిస్కస్ చేయండి. మీ వీసా ఒక పని కోసం వచ్చింది కానీ మీరు ఇంకొక పని చేస్తున్నా ఇది కూడా ఇల్లీగలే. యాజ్ పర్ సోర్సెస్ ప్రస్తుతం ట్రంప్ చికాగోలో ఉన్న మెక్సికన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన మొదటగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడంట. అరబ్ ఇమ్మిగ్రెంట్స్ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నాడంట. అయినా సరే మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ట్రంప్ 1798 నాటి ఏలియన్ ఎనిమీ యాక్ట్ అనబడే చట్టాన్ని రివోక్ చేసి అమెరికాలో గ్యాంగ్స్ను మెయింటైన్ చేస్తున్న వారిని, ఎక్స్టార్షన్స్ చేస్తున్న వారిని, దొంగతనాలు చేస్తున్న వారిపైన ఉక్కుపాదం మోపి అందరినీ తొరిమికొట్టే ప్లాన్లో ఉన్నాడు ట్రంప్. ఖాళీస్తానీ బ్యాచ్కు చెడు రోజులు వచ్చాయి. గురుపత్వంత్ సింగ్ పన్ను గురించి ఇంకొన్ని రోజుల్లో మంచి అప్డేట్ రాబోతోంది. ట్రంప్ 1 by 1 వడ్డిస్తున్నాడు ప్రియారిటీ వైజ్గా. నెక్స్ట్ ట్రంప్ ఎనర్జీ పైన నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించాడు.
దీనికి అర్థం ఏంటి అంటే ఇంతకుముందు డెమోక్రటిక్ పార్టీ నాయకులు అదే జో బైడెన్ అండ్ టీం అమెరికన్ ప్రజలందరూ పెట్రోల్ డీజిల్ ద్వారా నడిచే వాహనాలు వాడొద్దు అనేవారు, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వాడాలి అనేవారు. ఇలా చేయడం వల్ల వాతావరణాన్ని కాపాడగలమనే స్టాండ్ తీసుకున్నారు. అంతేకాదు ఎలక్ట్రిసిటీను ఉత్పత్తి చేయడానికి పెట్రోల్ డీజిల్ వాడొద్దు, సోలార్ ప్యానల్స్ ద్వారా, వాటర్ అండ్ ఎయిర్ ద్వారా, న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా విద్యుత్తును జనరేట్ చేయండి అని జో బైడెన్ చెప్పేవారు. ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగానే అమెరికా ప్యారిస్ క్లైమాటిక్ సమిట్లో, గ్లోబల్ వార్మింగ్ సమిట్లో భాగ్యస్వాములుగా ఉండేది. సో గ్రీన్ చేయడం వల్ల ఏమైంది, అమెరికాలో పెట్రోల్ లేదా డీజిల్ యొక్క ఉత్పత్తి ఆగిపోయింది. దీని కారణంగా అమెరికా ఎనర్జీ కోసం అంటే గ్యాస్ కోసం, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం కెనడా లేదా మెక్సికో పైన ఆధారపడే పరిస్థితి. అమెరికాలో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నా కూడా ఆయిల్ అండ్ గ్యాస్ అమెరికన్ సాయిల్లో ఉన్నా వీటిని ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడం లేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడం లేదు అన్నట్లు జో బైడెన్ ప్రభుత్వం ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అమెరికాలో బ్యాన్ చేసింది. అయితే గ్రీన్ ఎనర్జీ ఎంత ఉత్పత్తి చేసినా పెట్రోల్ డీజిల్ యొక్క అవసరం ఉండనే ఉంటుంది. ఈ పెట్రోల్ డీజిల్ను అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి కెనడా నుండో మెక్సికో నుండో కొనుక్కునేది. ఇలా కొనడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు అదనపు భారం పడేది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు అంటే డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నాడు. అమెరికాలోని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఎంత వీలైతే అంత ఉత్పత్తి చేయండి, డ్రిల్ చేయండి అంటున్నాడు ట్రంప్. ఇంకొక 5 ఏళ్లలో పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క నిల్వలను పెంచుకోవాలి అంటున్నాడు ట్రంప్. ఇక నుండి మనం ప్రపంచానికి పెట్రోల్ అండ్ డీజిల్ అమ్ముతాం, ఎక్స్పోర్ట్ చేద్దామని ట్రంప్ అంటున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, పర్యావరణం, తొక్క, తోటకూర ఇవన్నీ ఏమీ లేదు. మొదటగా మనం వేరే వాడి దగ్గర గ్యాస్ కొనకూడదు, మనమే చమురును ఉత్పత్తి చేయాలి. ఇంతకుముందు జో బైడెన్ అమెరికా ప్రజలందరూ ఇయర్ 2032 లోపు పెట్రోల్ డీజిల్ కార్స్ను స్క్రాప్ చేసి ఈవీ కార్స్నే కొనాలి అనే చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ట్రంప్ ఈవీ వెహికల్స్ మ్యాండేటరీ పాలసీను తీసివేశాడు. ఇలా చేయడం వల్ల ఈవీ వెహికల్స్ను ఉత్పత్తి చేసే ఇలాన్ మస్క్ కూడా నష్టమే. అయితే ట్రంప్ దేశ హితం కోసమే ఆలోచిస్తాడు. ఇప్పుడు ట్రంప్ మీరే వెహికల్ అయినా కొనండి, పెట్రోల్, డీజిల్, ఈవీ ఏవైనా కొనొచ్చు అని చెప్పి ఈవీ నుండి ఫాజిల్ ఫ్యూల్స్ వైపు మొగ్గు చూపుతున్నాడు ట్రంప్. యూరోప్లోని చాలా దేశాలు పర్యావరణం, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి తమ దేశాల్లో చమురును ఉత్పత్తి చేయడం మానేశారు. ఆయిల్ అండ్ గ్యాస్ను రష్యా దగ్గర కొనేవారు. కట్ చేస్తే యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా పైన శాంక్షన్స్ వచ్చాయి. దీంతో యూరోప్ దేశాలకు గ్యాస్ రాలేదు. గ్యాస్ లేనందున యూరోప్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. దీంతో యూరోప్లోని వస్తువుల యొక్క ధరలు పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. యూకే, జర్మనీ వంటి దేశాలు ఆర్థికంగా కృంగిపోయాయి. సో అమెరికాకు యూరోప్ లాంటి పరిస్థితి రాకూడదు అని ట్రంప్ భావించి ఫోజిల్ ఫ్యూల్స్ పైన మొగ్గు చూపుతున్నాడు. నెక్స్ట్ ఆర్డర్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. జో బైడెన్ ఉన్నప్పుడు అమెరికాలోని కొన్ని స్టేట్స్లో అంటే డెమోక్రటిక్ పార్టీ నాయకులు గెలిచిన స్టేట్స్లో అబార్షన్ను లీగల్ చేశారు. అంటే ఆ స్టేట్స్లో ట్రక్స్ అండ్ వ్యాన్స్లో అమ్మాయిలకు ఆపరేషన్స్ చేసి దాన్ని తీసివేసేవారు. అమెరికాలో అబార్షన్ టూరిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అబార్షన్ టూరిజం అంటే తమ బిడ్డలను తీసివేయడానికి అమెరికన్ అమ్మాయిలు యూరోప్కి వెళ్ళి అక్కడ అబార్షన్ ఆపరేషన్ చేయించుకుని వచ్చేవారు. ఈ అబార్షన్ సర్వీసెస్కు అమెరికాలోని కొన్ని ఎన్జిఓస్ ఫండింగ్ కూడా చేసేవి. ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అబార్షన్ సర్వీసెస్కు ఫండ్ చేసి డబ్బులు ఇచ్చే ఎన్జిఓస్ను బ్యాన్ చేయాలి అంటున్నాడు ట్రంప్ చెప్పినట్లే ఫిబ్రవరి 1 నుండి కెనడా, మెక్సికో పైన 25% టారిఫ్ను విధించారు. ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రాన్స్జెండర్ రైట్స్ను తొక్కేశాడు. ట్రంప్ ప్రకారం అమెరికా ప్రభుత్వం మగవారిని, ఆడవారిని రెండే జెండర్స్ను గుర్తిస్తుంది, ఇక వేరే జెండర్స్ను గుర్తించదు అని క్లియర్గా ట్రంప్ అంటున్నాడు. ఎల్జీబీటీక్యూ రైట్స్ను నిషేధించారు. ఇంతకుముందు జెండర్ చేంజ్ అవ్వడానికి అయ్యే ఖర్చులో కొంత రాయితీ అమెరికా ప్రభుత్వం ఇచ్చేది. అంటే మగ నుండి ఆడగా చేంజ్ అవ్వడానికి చేసుకునే ఆపరేషన్ కోసం ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చేది. ఇప్పుడు ట్రంప్ ఈ రాయితీను క్యాన్సిల్ చేశాడు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ WHO గురించి. ట్రంప్ తన చిరకాల శత్రువు అయిన WHO పైన వేటు వేశాడు. WHO నుండి తక్షణమే అమెరికా తప్పుకోవాలి అని కొత్త చట్టాన్ని పాస్ చేశాడు ట్రంప్. ఇక నుండి WHOకు అమెరికా ఫండింగ్ చేయదు, డబ్బులు ఇవ్వదు. దీనికి కారణం మనకు తెలిసిందే కదా, 2019-2020 కోవిడ్ వ్యాపిస్తుంటే అప్పట్లో WHO పడుకొని సినిమా చూసింది. WHO లేజినెస్ కారణంగానే చైనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఎంతో మందిని చంపేసింది. నెక్స్ట్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా నామకరణం చేశాడు. బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలపైన 100% తారీఫ్ వేస్తాను అన్నాడు ట్రంప్. బ్రిక్స్లో భారత్ కూడా ఉంది. దీని గురించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే పాస్ కాలేదు, బట్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు కనుక బ్రిక్స్ కరెన్సీ తీసుకొచ్చి డాలర్ పైన దెబ్బ వేయాలి అనుకుంటే మీ వస్తువులపైన 100% టారిఫ్ వేస్తాను అంటున్నాడు ట్రంప్. అయితే ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎవరైతే స్టూడెంట్స్
అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో అటువంటి వారికి ఆటోమేటిక్ సిటిజన్షిప్ను ఇవ్వాలి అన్నాడు. బట్ దీని గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. H1B వీసా కూడా లాటరీ సిస్టమ్తో కాదు, టాలెంట్ ఉన్న వారికే ఇస్తాము అని కూడా ట్రంప్ సభ్యులు అన్నారు. బట్ దీని గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. చైనా భారత్ మీద ఎంత టారిఫ్ వేస్తున్నారు అనే దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు. నెక్స్ట్, ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మాక్సిమం ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ అందరూ టాలెంటెడ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు అమెరికాకు చాలా అవసరం. ట్రంప్కు చాలా కావాల్సిన వివేక్ రామస్వామి, ఇలాన్ మస్క్ ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ను చాలాసార్లు బ్యాక్ చేశారు. కొన్ని రోజుల ముందు ఇండియన్స్ పైన డిస్క్రిమినేషన్ జరిగింది. అమెరికాలో రిలీజ్ అయ్యే H1B వీసాలో ఎక్కువ శాతం వీసాలు ఇండియన్స్కే వెళ్తున్నాయి అని కొంతమంది అమెరికన్స్ బాధపడ్డారు. తమ కుళ్ళును కోపాన్ని వెళ్ళగక్కారు. ఎక్స్లో ఇండియన్స్ పైన రేసిజం చేశారు. ఇండియన్స్ ఎక్కడి నుండో వచ్చి అమెరికాలో తమ కంటే ఎక్కువ శాలరీస్ సంపాదిస్తున్నారు అని బాధపడ్డారు కొంతమంది అమెరికన్స్. ఈ బాధలో వీళ్ళు ఇండియన్స్ పైన విషాన్ని కక్కారు. ఇండియన్స్ వంటలో వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, ఇండియన్స్కు కల్చర్ లేదు అన్నట్లు కామెంట్స్ చేశారు. అయితే ఇలాన్ మస్క్ టాలెంట్ ఉన్న వారికి డెఫినెట్గా అమెరికాలో జాబ్స్ ఇవ్వాలి అని కరాఖండిగా చెప్పేశాడు. ట్రంప్ కూడా ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ను సపోర్ట్ చేస్తారు. ట్రంప్ ముఖ్యంగా మెక్సికో, అరబ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైనే దాడి చేస్తాడు. ఆ తర్వాతే ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ పైన వస్తుంది. అమెరికాలో దాదాపు 7,25,000 ఇండియన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారంట. వీళ్ళపైన యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.